సాక్షులు ఒక్కొక్కరిగా మరణిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. సో ఎప్పటికి తేలుతుంది ఏంటి? ఒక అడ్వకేట్గా ఏం చెప్తారు సార్? ఇక్కడ ఒకటండి, వివేకానంద రెడ్డి గారి యొక్క మర్డర్ కేసు, దాని గురించి మనం ప్రస్తావించుకోవాలంటే జరిగిన తప్పిదాలు, చేసిన ప్రసంగాలు, జరుగుతున్న విచారణ, ఇవన్నీ కనుక చర్చించుకుంటే మనకు టైం చాలు. ఎంచేతంటే ఎప్పుడైతే వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగిందో, హత్య జరిగిందో, హత్య జరిగిన తర్వాత బాహ్య ప్రపంచానికి తెలియకుండా మొదటగా తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారికి. భారతీయ రెడ్డి గారికి ఫోన్ చేశారు, పైకి పిలిచారు. తర్వాత ఈయన విన్నాడు. బాహ్య ప్రపంచానికన్నా ముందుగా మీకు తెలిసినప్పుడు మీ సాక్షి పత్రికలో ఏమని చెప్పారు? అసలు మీకు మీ సాక్షి పత్రికలో అది నారాసుర రక్త చరిత్రని ఎలా రాశారు అంటే మీకు ఎవరో చెప్పున్నారు. ఆ చెప్పిన వ్యక్తి ఎవరో వీళ్ళు బహిర్గతం చేయాలి. ఏం చెప్పారు ఏంటనేది ఆ దిశలో విచారణ జరగల. రెండోది, అసలు ఈవినింగ్ నువ్వు వెళ్ళేటప్పటికి విచారణ సంస్థలకు తెలియకుండానే నీకు అది గొడ్డలతో ఈ హత్య చేయబడింది అని చెప్పేసి ఎలా చెప్పావు? నీకు ఎవరు ఇచ్చారా సమాచారం? ఆ దిశలో విచారించాలి కదా. ఆ దిశలో విచారణ జరగల. అసలు వీళ్ళు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి సాక్షి పత్రికలో రాసిన తర్వాత వీళ్ళు ఇమీడియట్ గా ఏం చేశారు? దీని మీద ఏమన్నా వాస్తవాలు బయటకు వస్తాయేమని చెప్పేసి వివేకానంద రెడ్డి మర్డర్ గురించి మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు కోర్టుకెళ్ళి. వీళ్ళేమో బట్టగాల్చే మొహాన్ని వేసేసారు, దాని గురించి మాట్లాడొద్దని ఆర్డర్ తెచ్చుకున్నారు. అంతే. తెచ్చుకున్న తర్వాత సిబిఐ విచారణ జరపాలని జగన్మోహన్ రెడ్డి ముందుకు వేసేసాడు కదా. జగన్మోహన్ రెడ్డి ఎన్నికైన తర్వాత సిబిఐ విచారణ ఎందుకు రద్దు చేసుకున్నాడు? ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి కదా. లేదంటే సిబిఐ విచారణ సంస్థకి చెప్పాలి కదా ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఒకదాని ఒకటి చాలా స్పష్టంగా సిబిఐ తన విచారణలో రాసిందండి. సార్ ఒక్కసారి ఆ సిబిఐ విచారణకి అడిగిన విషయాన్ని కూడా, చనిపోయిన వ్యక్తి 4 సార్లు ఎంపీగా పనిచేసిన వ్యక్తి, 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, ఇటువంటి వ్యక్తి చనిపోతే అసలు లా అండ్ ఆర్డర్ అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉందా? కేవలం ఆయన చేసిన తప్పేంది? వీళ్ళు చేసింది ఏమిటి? ఏకంగా మనిషినే లేకుండా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకే ప్రశ్న అడుగుతా ఉన్నా. నిజంగా నీలో న్యాయం ఉంటే, నిజంగా నీలో ఇన్వాల్వ్మెంట్ లేదు అయితే ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడానికి నువ్వు ఎందుకు సంకోచిస్తా ఉన్నావు? చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పోలీసుల అధికారుల చేత ఎంక్వైరీ చేయిస్తే ఏ రకంగా మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి అది అప్పుడు ప్రశ్నించారు. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చారు కదా, మరి మీ పోలీసులే కదా అప్పుడు ఉన్నది. ఆ తర్వాత సిబిఐకి వద్దని మళ్ళీ మీరు ఎందుకు చెప్పారు? అంతకుముందు ఇయ్యమన్నారు, తర్వాత వద్దని ఎందుకు చెప్పారు? డెఫినెట్ గా తర్వాత ఎందుకు ఉపయోగించున్నారంటే అంతే కదా, వాస్తవాలు బయటకు వస్తాయని. అప్పటికే సిబిఐ విచారణలో ఈ ఆధిపత్య పోరు జరుగుతుంది. ఎమ్మెల్సీని ఎన్నికల్లో వివేకానంద రెడ్డి గారిని శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి కలిపి ఆయన ఆధిపత్యాన్ని తగ్గించడానికి ఓడగొట్టారు. ఆయనకి శక్తి, ఆయన గెలవడానికి అవకాశం ఉన్నప్పుడు కూడా అవకాశాలని తుంగలో దొక్కేసి ఓటమి పాలు చేశారు. రెండోది, ఎంపీ సీటు కూడా అవినాష్ రెడ్డికి ఇవ్వద్దు, ఇస్తే మాకు విజయమ్మకు కానీ షర్మిలమ్మకు కానీ నాకు కానీ ఇవ్వండి, ఆయనకి ఇవ్వద్దు అని చెప్పేసి దెబ్బలాడుతూ ఉన్నాడు. అవును. ఈ యొక్క రాజకీయ పరిస్థితుల్లో ఆయన హత్య చేయడానికి గల కారణమైంది. హత్య చేసిన తర్వాత అతి కొద్ది రోజుల్లోనే ఎంపీ సీట్ ఎవరికి ఇచ్చారు? అవినాష్ రెడ్డికి ఇచ్చేశారు. ఆయన పోటీ చేశాడు. కాబట్టి ఆధిపత్య పోరులో పదవుల కోసం ఈ యొక్క రాజకీయ కుట్రపూరిత హత్య జరిగిందనేది సిబిఐ చెప్తోంది. అవును, చాలా స్పష్టంగాను. అంతేకాదండి, సిబిఐ ఒకటే అనలా, హత్య జరిగిన తర్వాత వీళ్ళందరూ కలిసి హార్ట్ అటాక్ థియరీని క్రియేట్ చేశారు, అక్కడున్న సాక్ష్యాలను మటుమాయం చేశారని చెప్పేసి వీళ్ళందరి పాత్ర ఉందని చెప్పారు. అంతకన్నా ప్రమాదకరమైందంటే పిఏగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డి గారికి పిఏగా ఉన్నటువంటి ఎంఈ కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన చేత కూడా శంకరయ్యకి ప్రాపర్ గా ఫిర్యాదు ఇవ్వలేవల, గాయాలు ఉన్నాయని హత్య చేశారని చెప్పేసి ఇవ్వకుండా తూతు మంత్రంగా ఇచ్చేసి అనుమానాస్పదముతిగా కేసు నమోదైంది. ముందు హత్య కేసుని అనుమానాస్పదంగా ముచ్చేశారు. తర్వాత ఇదంతా కూడా వెలుగు చూసిన తర్వాత
దీని మీద సునీతారెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు లేదు ఇన్ని గాయాలు ఉన్నాయి, ఈ గాయాలను మటుమాయం చేయడానికి ప్రయత్నం చేశారు, ఇది హత్య అని చెప్పేసి దెబ్బలాడిన తర్వాత దాన్ని మర్డర్ కేసుగా మార్చారు. అంటే ఈయన ఏమన్నాడు, అధ్యక్ష ఒక కన్నును ఇంకో కన్ను పొడుస్తుందా అధ్యక్ష అన్నావు. సిబిఐ అవును అధ్యక్ష ఒక కన్నును ఇంకో కన్నే పొడిచిందని సార్ చెప్పి అది కూడా ఒక్కసారి చూపిద్దాం. ఎవరు అధ్యక్ష అయినా నాకు చిన్నాన్న, చంద్రబాబు నాయుడు గారికి కాదు. అంటే సొంతం మా నాన్న తమ్ముడు, ఒకవైపున మా నాన్న తమ్ముడు, ఒకవైపున ఇంకొక అవినాష్ రెడ్డి ఇలా మాటలు చెప్పి ఇంకొకరి గురించి మాట్లాడతాం. ఆ పిల్లోడు ఎవరు అధ్యక్ష? నా మరో చిన్నాన్న అంటే మై ఫాదర్స్ కజన్, మరో చిన్నాన్న కొడుకు. ఎందుకు చేస్తారు అధ్యక్ష? ఒక కన్ను ఇంకొక కన్నుని ఎందుకు పొడుచుకుంటుంది? ఒక చెయ్యి ఇంకొక కన్నుని ఎందుకు పొడుచుకుంటుంది అధ్యక్ష? ఇట్స్ మినిమం థింగ్. రైట్ సార్. అంతేకాదండి, ఈయన ఇలా చాలా ప్రకటన ఇచ్చాడు. రైట్. తర్వాత సిబిఐ చెప్పింది అంతా అయ్యే కన్ను అలానే పొడిచిందని చెప్పి చెప్పేసింది. చివరికి ఇంకోటి ఏంటంటే ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా ముద్దాయిల్ని ప్రోత్సహించారు, సాక్షుల్ని ప్రభావితం చేశారు అనేది ఇక్కడ మనం చూడాలండి. ఎందుకంటే ఇందాక నేను మొదట్లో ఒకసారి చెప్పడం, వివేకానంద రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకి సానుభూతిని కూడా మీ మీడియా ద్వారా వాళ్ళ కుటుంబానికి తెలియజేస్తూ ఉన్నాను. ఏదేమైనప్పుడు కూడాను ఇక్కడ A7, A8 భాస్కర్ రెడ్డి అలానే అవినాష్ రెడ్డిని ఎప్పుడు పెట్టారండి? సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయిన తర్వాత మీరు ఛార్జ్ షీట్ ని పలానా నిర్దేశించిన సమయంలో వేయకపోతే విచారణ పూర్తి చేసి మేము ఇంటర్ఫేర్ అవుతామని వార్నింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు విచారణాధికారి మార్చిన తర్వాత అవినాష్ రెడ్డిని వేలబెట్టాడు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేటప్పుడు ఎందుకు జరిగిందండి ఇంత కుతంత్రం? ఎందుకు కాపాడారండి? ఆనాటి రాష్ట్ర పోలీసులు మేము సహకరించలేము, శాంతి భద్రతలను కాపాడలేమని ఎందుకు చేతులు చేశారండి?